హైదరాబాద్ లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం, కుండపోత వానతో రహదారులు జలమయం, నగరవాసులకు తప్పని ఇబ్బందులు. ఇవాళ బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం. 7.5 కోట్లతో 5 ఎకరాల్లో నిర్మాణం. చెరువులు కబ్జా కాకుండా చేపట్టిన చర్యల్లో తొలి విజయం. గతంలో చిరంజీవిని జగన్ అవమానించారు. చిరంజీవిని కలిసేందుకు ఇష్టపడలేదు. మెగాస్టార్ నిలదీయడంతోనే జగన్ దిగొచ్చారన్న కామినేని. కామినేని వ్యాఖ్యలను తప్పుపట్టిన బాలకృష్ణ. చిరంజీవి గట్టిగా అడిగారన్నది అబద్ధం. ఎవరూ గట్టిగా అడగలేదన్న హిందూపురం ఎమ్మెల్యే. తనను ఎవ్వరూ అవమానించలేదు. సీఎం ను కలిసేందుకు బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి ప్రకటన. మళ్లీ బీఆర్ఎస్ గూటికి కోనేరు కోనప్ప. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో రైల్. నిర్వహణ నుంచి తప్పుకున్న ఎల్ఎన్టీ. 13,000 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న సర్కార్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. సురేష్ బాబు పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ. కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశం. తదుపరి విచారణ అక్టోబర్ 17కి వాయిదా. తెలంగాణలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్. ఇవాల్టి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు. హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో మంటలు గమనించి పక్క కాపిన డ్రైవర్. ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో తప్పిన ప్రమాదం. అసెంబ్లీ ముగిశాక రాజయ్యపేటకు వస్తా. మత్స్యకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. హోంమంత్రి అనిత ప్రకటన. ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు. అడవిలో చిక్కుకున్న పశువుల కాపర్లు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి హెచ్చరిక. ఏపీ తెలంగాణ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. తమ సమస్యలు పరిష్కరించాలి. సోమవారం సమ్మె నోటీస్ ఇస్తాం. ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటన. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. నిందితులకు శిక్ష పడాలంటున్న కుటుంబీకులు. బీజేపీ స్వదేశీ ప్రచారం ప్రారంభం. ట్రంప్ సుంకాల సమస్యకు ఇదే పరిష్కారం. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యమన్న మోదీ. ఏషియా కప్ లో ఫైనల్ కి చేరిన పాకిస్తాన్. బంగ్లాదేశ్ పై 11 పరుగుల తేడాతో విజయం. ఎల్లుండి భారత్ తో తలపడనున్న పాక్.